హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనంద భైరవి పారిపోవాలనుకుంటున్న ప్రకాష్ని తన మాస్టర్ మైండ్తో తెలివిగా పట్టుకుంటుంది. ప్రకాష్కి చీకట్లో రాయి వేసి, అంటే ప్రకాష్ వాళ్ళ చెల్లెలు సమీరా బ్రతికే ఉంది, నేను తన్ని కిడ్నాప్ చేశాను, నువ్విక్కడికి వస్తే నీ చెల్లెల్ని విడిచిపెట్టేస్తాను అని ఒక ట్రయల్ వేసి చూస్తారు ఆనందభైరవి. ఆనందభైరవి ట్రాప్లో చిక్కుకున్న ప్రకాష్ ఆనందభైరవి దగ్గరికి వస్తాడు వాళ్ళ చెల్లెల కోసం. సో వెంటనే ఎస్పీ మౌనిక ప్రకాష్ని అరెస్ట్ చేసి ఎస్ఐ సంతోష్ దగ్గరికి తీసుకువెళ్తుంది. ఎస్ఐ సంతోష్ అసలైన నేరస్తుడు ప్రకాష్ అని, శరణ్య కాదని నిజం తెలుసుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటాడు. శరణ్య ఆనందభైరవి దగ్గరికి వచ్చి, అత్తయ్య గారు నన్ను క్షమించండి, నిజాలు తెలుసుకోకుండా నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను శరణ్య గారిని అనవసరంగా కొట్టాను. ఈ విషయంలో నేను చాలా పశ్చాత్తాపంగా ఫీల్ అవుతున్నాను. శరణ్య గారు, ఐఎమ్ సో సారీ అండి అని అంటారు. చూడండి, మీరు తప్పు చేసిన వాళ్ళని ఎంతైనా శిక్షించవచ్చు, కానీ దానికి అంటూ ఒక ప్రాథమిక నిర్ధారణ అనేది ఉంటుంది. సరిగ్గా ఇంట్రాగేషన్ చేయకుండా ఇలా చేస్తే మీకే ఎప్పటికైనా ప్రమాదం అని దర్శన్ చెప్తాడు. పాపం అలా పశ్చాత్తాపంతో బాధపడుతూ, రేయ్ ఇంకా ఏంట్రా అలా చూస్తున్నావు అని ప్రకాష్ని బాగా కొట్టి ప్రకాష్ని అయితే అక్కడి నుండి జైలుకి తీసుకువెళ్తూ ఉంటారు. ప్రకాష్ ఆనందభైరవి ఫ్యామిలీ వైపు చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. వెంటనే ఇంకా ప్రకాష్ అయితే, నా చెల్లెల్ని కిడ్నాప్ చేసి నన్ను ట్రాప్ చేసి ఇప్పుడు నన్ను జైలుకి పంపిస్తారా, చెప్తా మీ సంగతి అని చెప్పి ఇంకా వెంటనే అలా కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ దగ్గర ఉన్న పాకెట్లో ఉన్న గన్ని తీసుకుంటాడు. గన్ని తీసుకొని వెంటనే శరణ్యని చంపేయాలి అని డిసైడ్ అయ్యి గన్ ఫైర్ చేస్తాడు ప్రకాష్. ఒక్కసారిగా శరణ్యని కాపాడాలి అని పాపం గమనించిన ఆనందభైరవి శరణ్యకి అడ్డుగా నించుంటారు. ఇంకా వెంటనే అలా శరణ్యకి తగలాల్సిన బుల్లెట్ అనేది ఆనందభైరవికి తగులుతుంది. ఆనందభైరవి ఒక్కసారిగా కుప్పకూలిపోతారు. తన తలకి గాయమవుతుంది అండ్ తన హార్ట్లోకి బుల్లెట్ అనేది ఇంప్లాంట్ అవుతుంది. వెంటనే ప్రకాష్ని బాగా కొట్టి, ఏరా నువ్వు చంపాలనుకుంటావా అని చెప్పి ఇంకా వెంటనే అలా వాడిని ఇమ్మీడియట్గా కస్టడీలోకి తీసుకొని చాలా గట్టిగా కోటింగ్ ఇస్తూ ఉంటారు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఆనందభైరవిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు దర్శన్ అండ్ ఫ్యామిలీ. ఆనందభైరవికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. డాక్టర్స్ బయటికి వస్తారు. డాక్టర్, మా మా అత్తయ్య గారికి ఎలా ఉంది అని అడుగుతుంది పాపం శరణ్య. తనకి హార్ట్లో బుల్లెట్ ఇంప్లాంట్ అయింది మేడం, అండ్ తను కోలుకోవడం చాలా కష్టంగా ఉంది. అదే కాకుండా తన హెడ్కి కూడా ఇంజ్యూరీ అవ్వడంతో బ్లడ్ అనేది బాగా లాస్ అయ్యారు. తనది ఓ నెగిటివ్, తన బ్లడ్ గ్రూప్ ఎవరికైనా ఉందేమో ఒకసారి చూసుకోండి అనేసరికి పాపం వెంటనే శరణ్య, నాది అదే బ్లడ్ గ్రూప్ అని అంటారు. శరణ్యని మొత్తం గమనిస్తారు డాక్టర్. అమ్మా, మీకు చాలా ఇంజ్యూరీస్ అయినట్టున్నాయి, అలాంటిది మీరు ఇప్పుడు బ్లడ్ ఇస్తారా అని అంటారు. నాకేదైనా పర్లేదు, ఇప్పటికిప్పుడు ఓ నెగిటివ్ బ్లడ్ దొరకాలి అంటే చాలా కష్టం, కాబట్టి ఖచ్చితంగా మా అత్తయ్య గారిని నేనే బ్రతికించుకోవాలి అని పాపం తనైతే హ్యాపీగా బ్లడ్ ఇస్తుందన్నమాట ఆనందభైరవికి శరణ్య. అదంతా చూస్తూ దర్శన్, లీలావతి వాళ్ళందరూ అలా ఎమోషనల్గా చూస్తూ ఉంటారు. లీలావతి, శరణ్య గురించి నేను ఎంతో తప్పుగా ఆలోచించాను, శరణ్యని నేను కావాలనే వదిలేస్తే వదిలేని పర్లేదు అని అనుకున్నాను, శరణ్య దోషిగా ఉన్నా పర్లేదు, లహరి జీవితం బాగుండాలి అనుకున్నాను, కానీ శరణ్య ఎంతో నిస్వార్థంగా నా కూతురి కోసం తన జీవితాన్ని త్యాగం చేయాలనుకుంది. ఇప్పుడేమో మా ఆనందభైరవి కోసం బ్లడ్ ఇస్తుంది. ఇలాంటి దేవతని కోడలుగా తీసుకొచ్చుకున్నందుకు ఆనంద చాలా అదృష్టవంతురాలు. ఆనంద, నువ్వు ఖచ్చితంగా రావాలి, ఆనంద రావాలి అని చెప్పి ఇంకా అలా పాపం ఆనందభైరవి కోసం అందరూ చాలా అంటే చాలా పోరాడుతూ ఉంటారు. అందరూ చాలా అంటే చాలా కోరుకుంటూ ఆనందభైరవి బ్రతకాలి అని చెప్పి చాలా ట్రై చేస్తూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి ఆనందభైరవి దగ్గరికి వచ్చి, చూడండమ్మా, హార్ట్లో బుల్లెట్ ఇంప్లాంట్ అయింది కాబట్టి దాన్ని తీస్తే బ్రతుకుతారో లేదో కన్ఫర్మేషన్ లేదు, తీస్తే బ్రతకచ్చు, కానీ ఆ హార్ట్లోనే ఉండిపోతే ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది. మేము ఇప్పుడే దుబాయ్ నుండి డాక్టర్ని పిలిపిస్తున్నాం, కాబట్టి
మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, తన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఇంకా వెంటనే చెప్పేసరికి పాపం శరణ్య గుడికి వెళ్తుంది. గుడికి వెళ్ళి ఎలా అయినా అత్తయ్య బ్రతకాలి అని చెప్పి చాలా అంటే చాలా పూజలు చేస్తూ పాపం ఆనంద భైరవి కోసం ఎన్నో పూజలు చెల్లించుకుంటూ ఉంటుంది శరణ్య. ఇదంతా తెలుసుకున్న అనన్య, ఏంటి ఆ ఆనంద భైరవి కోసం దుబాయ్ నుండి డాక్టర్ వస్తున్నాడా, ఇప్పుడు ఆ డాక్టర్ని ఏం చేస్తానో చూడు అని ఇంకా అనన్య వెళ్ళి ఆ డాక్టర్ని ఎయిర్పోర్ట్లో మీట్ అవుతుంది. మీరు అననేసరికి, సార్ నేను ఆనంద భైరవి గారి కోడల్ని సార్, మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి వచ్చాను అని ఇంకా మంచి శారీ కట్టుకొని ఆయన్ని కోడలిగా నమ్మిస్తూనే వెంటనే ఒక ప్లేస్కి తీసుకువెళ్తుంది అనన్య. తీసుకువెళ్ళి ఆ డాక్టర్ రాకుండా ఆ డాక్టర్ని కిడ్నాప్ చేస్తుంది అనన్య. ఎంతకీ డాక్టర్ రావట్లేదని తెలుసుకోవడంతో దర్శన్, ఇదేంటి డాక్టర్ ఎంతకీ రావటం లేదు, అసలు ఏం జరిగింది అని ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన డాక్టర్ అయితే కాల్ లిఫ్ట్ చేయరు. ఇదేంటి డాక్టర్ కాల్ లిఫ్ట్ చేయటం లేదు, అసలు ఏం జరిగింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా శరణ్య పాపం రీచ్ అవుతుందనమాట హాస్పిటల్కి రీచ్ అయ్యి, ఏమైంది డాక్టర్ ఇంకా రాలేదా అని అడుగుతారు. లేదు డాక్టర్ ఇంకా రాలేదు, అదే భయంగా ఉంది అనేసరికి వెంటనే అనన్యాని గుర్తు చేసుకుంటుంది శరణ్య. దర్శన్ని పక్కకి తీసుకొచ్చి, ఏవండి నాకెందుకో ఖచ్చితంగా ఇదంతా ఆ అనన్య అక్క పనే అనిపిస్తుంది. అనన్య అక్క ఎన్నో ఘోరాలు చేసింది, ఒకవేళ డాక్టర్ని కూడా తనే కిడ్నాప్ చేయొచ్చు కదా అని అంటారు. అవును, ఎలాగో ప్రకాష్ కూడా జైలుకి వెళ్ళాడు కాబట్టి ఖచ్చితంగా ఇది అనన్య వదిలే పని అయ్యుంటుంది, నేను ఇప్పుడే ఎస్పీ మౌనిక గారికి చెప్తాను అని వెంటనే ఎస్పీ మౌనికకి కాల్ చేసి అనన్య నెంబర్ని ట్రేస్ చేయమంటాడు. ఇంకా అనన్య క్లియర్గా ఎక్కడికి వెళ్ళిందో, లాస్ట్ టైం అదంతా డాక్టర్ని ఎక్కడ కిడ్నాప్ చేసి పెట్టిందో తెలుస్తుంది. వెంటనే దర్శన్ శరణ్య ఇద్దరు కలిసి ఇంకా డాక్టర్ని కిడ్నాప్ చేసిన ప్లేస్కి వెళ్ళి డాక్టర్ని కాపాడి అలా ఇంకా తీసుకొస్తారు. వెంటనే అక్కడ అనన్య రౌడీలను సెట్ చేసేసరికి దర్శన్ శరణ్య ఇద్దరు కలిసి ఆ రౌడీలని ఫుల్లుగా కొడతారు. కొట్టిన తర్వాత ఎస్పీ మౌనిక డైరెక్ట్గా అనన్య దగ్గరికి వస్తుంది. ఇంకా అలా అనన్య అయితే చూస్తూ ఉంటుంది, వణికిపోతూ ఉంటుంది. నిన్ను మొన్న వదిలేశా, కానీ ఇప్పుడు వదిలిపెట్టను, నువ్వు డాక్టర్ని కిడ్నాప్ చేసిన కారణాన నిన్ను జైల్లో పెడతాను అని చెప్పి అనన్య చెంప బాగా పగలకొట్టి ఇంకా అనన్యని అరెస్ట్ చేస్తారు ఎస్పీ మౌనిక. ఇంకా అలా డాక్టర్ హాస్పిటల్కి వస్తారు. వచ్చి పాపం ఆనంద భైరవికి సర్జరీ చేస్తారు. సో సర్జరీ చేసిన తర్వాత బయటికి వచ్చేసరికి అందరూ పాపం టెన్షన్గా చూస్తూ ఉంటే అప్పుడు చెప్తారు, ఆపరేషన్ సక్సెస్ అయింది, ఇప్పుడు మీ అత్తయ్య గారికి ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ యు ఆర్ ద రియల్ హీరోస్ అని దర్శన్ అండ్ శరణ్యని హ్యాపీగా అప్రిషియేట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు డాక్టర్. ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఆనంద భైరవి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. శరణ్య అలా ఇంకా ఆనంద భైరవి దగ్గరికి వస్తారు. ఆనంద భైరవి అప్పుడే కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు. ఇంకా అలా ఆనంద భైరవిని చూసేసరికి ఆనంద భైరవి ఎంతో హ్యాపీగా, అమ్మా శరణ్య నీకేమీ కాలేదు కదా అని అడుగుతారు. లేదత్తయ్య గారు, నా కోసం మీరు ప్రాణత్యాగానికి సిద్ధమవ్వాలనుకున్నారా అని పాపం ఏడుస్తూ ఉంటుంది. నాకు నీకంటే ఇప్పుడు ఏది ఎక్కువ కాదమ్మా అని ఆనంద భైరవి పాపం హ్యాపీగా దర్శన్ శరణ్య వాళ్ళ వైపు చూస్తూ ఉంటే డాక్టర్ అప్పుడే వచ్చి చెక్ చేసి మేడంకి కొన్ని మెడికేషన్స్ ఇస్తాం అండ్ మేడంని ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తామని చెప్పడంతో శరణ్య వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా ఎస్పీ మౌనిక అనన్యని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి ఇంకా ఫుల్గా శరణ్యకి ఎలాంటి ట్రీట్మెంట్ అయితే ఇచ్చారో అన్యాయంగా, అలాంటి ట్రీట్మెంటే న్యాయంగా అనన్యకి ఇస్తారు. అనన్యని బాగా కొట్టేసరికి కాంచన మాత్రం, ఇదేంటి ఇలా జరిగిపోయి ఉండదు, ఇప్పుడు నా అమ్మిని నేను ఎలా విడిపించుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదే, ఏం చేయాలని చెప్పి కంగారు పడుతూ అనన్య జైలుకు వెళ్ళిందని ఏడుస్తూ ఉంటుంది. అదే టైంకి ఇంకా శరణ్య వాళ్ళు ఆనంద భైరవిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకురావడంతో కాంచన, అమ్మి ఆనంద భైరవి గారు నా కూతుర్ని మీరే కాపాడాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది కాంచన అని అడుగుతుంది లీలావతి. అన్యాయంగా మా అమ్మిని ఆ మౌనిక గారు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు అని అంటుంది కాంచన. ఒక్కసారిగా ఇంకా దర్శన్, పెద్దమ్మ ఈవిడ చెప్పేవన్నీ
అబద్ధాల పెద్దమ్మ. అనన్యని కావాలని తీసుకెళ్ళలేదు. తను అమ్మకి ఆపరేషన్ చేయడానికి సర్జన్ దుబాయ్ నుండి వస్తే ఆ సర్జన్ని కిడ్నాప్ చేసింది. అమ్మ చనిపోవాలనుకుంది. అందుకే తన్ని కిడ్నాప్ చేసినందుకు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తే ఆవిడే అరెస్ట్ చేశారు అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆనంద భైరవి విషయంలో. అన్యాయం చేసినందుకు లీలావతి. ఇంకా వెంటనే లీలావతి అయితే అలా చూస్తూ ఉంటుంది కాంచన వైపు. కాంచన వైపు చూసి, చూడు కాంచన, ఇన్ని రోజులు అనన్యని నేను ఎంతో నమ్మాను. కానీ ఇప్పుడు అర్థమైంది అనన్య ఎంత క్రూరురాలో. ఛీ, తనలాంటి కోడలు ఉందంటేనే నాకు అసహ్యంగా ఉంది. ఇంకొకసారి అనన్య పేరు ఈ ఇంట్లో తీసుకురావద్దు అని గట్టిగా చెప్పడంతో ఇంకా కాంచన గడగడ వణికిపోతూ, ఇదేంటి ఈ పని మనిషి పోస్టు ఇలా శాశ్వతం అయిపోతుందని అస్సలు అనుకోలేదు, ఛీ అని కాంచన అనుకుంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఆనంద భైరవి స్పెషల్గా ఎస్పీ మౌనికకి కాల్ చేసి అనన్యని వదిలేమని చెప్తుంది. ఇంకలా కాంచన అనన్యని తీసుకొని వస్తుంటే అనన్య కుంటుకుంటూ ఇంటి లోపలికి వస్తుంది. ఇంకా ఆనంద భైరవి అనన్య వైపు చూస్తూ, హేయ్ పిల్ల పిచ్చుక, నువ్వు ఆ ప్రకాష్ గాడు ఆ సమీర ఎన్ని ప్లాన్లు వేసినా మీరు ఎప్పటికీ ఏమీ చేయలేరు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఆనంద భైరవి. నా కుటుంబం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఎంతమంది తాటైనా తీస్తాను. ఇప్పుడు నువ్వు మా అక్కని బుట్టలో వేసుకుని కూడా ప్రయోజనం లేదా పిల్ల పిచ్చుక. మా అక్క నిన్ను నమ్మడం మానేసింది కాబట్టి ఇకపై పని మనిషిగా ఈ ఇంట్లో ప్రశాంతంగా ఉండు. లేదు నేను ఉండను అని అనుకున్నావనుకో, నీకు ఈ ఇంట్లో కూడా చోటుండదు. నువ్వు డైరెక్ట్గా బయటికి వెళ్ళి గుడి ముందో ఎక్కడో కూర్చొని తెలుసు కదా ఏం చేయాలో, అది చేస్తావు, గుర్తుపెట్టుకో అని చెప్పేసరికి అనన్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదేంటి లీలావతి గారికి కూడా నేనేంటో తెలిసిపోయిందా? ఇదేంటి ఇలా జరిగింది అని చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది ఆనంద భైరవి విషయంలో అనన్య. ఇంకా ఆనంద భైరవి ఆలోచిస్తూ ఉంటే శరణ్య ఆనంద భైరవి దగ్గరికి జ్యూస్ తీసుకొని వస్తారు. అత్తయ్య గారు జ్యూస్ తీసుకోండి. దేని గురించి ఆలోచిస్తున్నారు అని అడుగుతారు. ఏమీ లేదమ్మా, నేను ఆలోచించేది ఒక్క విషయం గురించే. ఆ సమీర బ్రతికే ఉంది అని నాకు అతని వల్ల, ప్రకాష్ గడి వల్ల తెలిసింది. కానీ ఆ సమీర ఎక్కడుంది, ఏం చేస్తుంది, అసలు తను బ్రతికుంటే ఎందుకు మనకి దూరంగా ఉంది? ఒకవేళ కావాలనే మన దగ్గర నుండి దాక్కుందా, లేకపోతే తను ఐడెంటిటీ మార్చుకుందా? ఇవన్నీ తెలియాలి అని అంటారు. అవును, నాకు అదే అర్థం కావటం లేదు అని శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా దర్శన్, మీరేమీ కంగారు పడొద్దమ్మా, ఖచ్చితంగా తను ఎలాంటిదో నేను తీసుకొస్తాను. సమీర ఎక్కడున్నా నేను వెతికి పట్టుకుంటాను అని గట్టిగా చెప్తాడు దర్శన్. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అయిపోతాయి. దర్శన్ శరణ్య ఇద్దరు ఆఫీస్కి వెళ్తారు. సమీరానే సౌమ్య అనే విషయం తెలియదు కాబట్టి ఇంకా క్యాజువల్గా ఉంటారు దర్శన్ అండ్ శరణ్య. కానీ సౌమ్య మాత్రం అలియాస్ సమీరా మాత్రం మా అన్నయ్యని జైల్లో పెట్టిస్తారా, మా అన్నయ్యకి చుక్కలు చూపిస్తారా? నా అన్నయ్యని మీరు జైల్లో పెట్టినందుకు, దర్శన్ నాకు దక్కనందుకు ఖచ్చితంగా ఈ సమీర నీపై పగ తీర్చుకుంటుంది. శరణ్య, ఇన్ని రోజులు నువ్వు చూసింది ఒక సమీరాని, ఇప్పుడు చూసేది ఇంకొక సమీరాని. ఖచ్చితంగా నీ పని నేనే చెప్తాను అని ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది సమీర దర్శన్ అండ్ శరణ్య వైపు చూస్తూ. ఇంకా అలా ఆనంద భైరవి హ్యాపీగా ఆఫీస్కి వస్తారు. ఆనంద భైరవిని అందరూ చూస్తూ ఉంటారనమాట. ఇంకా ఆనంద భైరవి, నా కోడలు శరణ్య ఇచ్చిన మాట ప్రకారం 1 month తిరిగేలోపు 1000 crores ప్రాఫిట్ని చూపించింది. కాబట్టి శరణ్యకి అందరూ బిట్ గ్రౌండ్ ఆఫ్ అప్లాజ్ని ఇవ్వండి అనేసరికి అందరూ హ్యాపీగా అప్లాజ్ ఇస్తూ ఉంటారు. అండ్ ఒక 2 daysలో మా కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి 30 years అవుతుంది. అది మాత్రమే కాదు, దర్శన్ అండ్ శరణ్యల ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ వస్తుంది. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా
మా ఇంటికి ఇన్వైట్ చేస్తున్నాను, మీరందరూ మా ఇంటికి రావాలి, వచ్చి హ్యాపీగా మీ టైంని స్పెండ్ చేయాలి అని చెప్పి ఇంకా ఆనందభైరవి చెప్పడంతో అలా కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉండిపోతారు ఆనందభైరవి వైపు సమీర. ఇంకా దర్శన్ అండ్ శరణ్య ఎలాంటి ప్రాబ్లం లేకపోవడంతో హ్యాపీగా వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు తొలగిపోయి ప్రశాంతంగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.